గౌతమి నిన్ను ప్రేమించాలి కదా, అది శత్రుని ప్రేమిస్తుంది. వాళ్ళ పెళ్లి చేస్తాను. పొద్దున్న కృష్ణ గారు గౌతమి గారు మన ఊరు వచ్చారు సార్. అవునా? విజయ్కి గౌతమి నా దగ్గర ఉన్నట్టు తెలుసా? వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలుసా? రేపు వీళ్ళ అమ్మ వస్తుందండి. అన్ని విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. రుద్ర బెంగ పెట్టుకున్నాడని చెప్పారు కదా, గౌతమి కూడా మిమ్మల్ని చూడాలనుకుంటోంది. బయటకి ఎప్పుడు వచ్చావు వినయ్? నిన్ను పూర్తిగా వదిలేసినట్టే కదా. ఎక్కడికి గౌతమి? శత్రు గారింటికి. ఎందుకు? పనుంది. అదే ఏంటి అని అడుగుతున్నాను. పర్సనల్. ఇప్పుడు వెళ్ళొచ్చా? శత్రుతో ఫ్రెండ్షిప్ మంచిది కాదని నీకు ముందే చెప్పాను. నువ్వు అక్కడికి వెళ్ళకు. ఎందుకు వెళ్ళకూడదు? శత్రుగారితో ఫ్రెండ్షిప్ ఎందుకు మంచిది కాదు? అతను మంచోడు కాదనా? శత్రుగారే చెడ్డోడైతే నాకెందుకు హెల్ప్ చేస్తారు? నా గతం గుర్తుకు రావాలని స్వామీజీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? ఇన్ని రోజుల్లో ఒక్క రోజు కూడా ఆయన నా పట్ల మిస్బిహేవ్ చేయలేదు. అలాంటి వాడితో నేనెందుకు ఫ్రెండ్షిప్ చేయకూడదు? నా మాట అంటే నీకు గౌరవం లేదా గౌతమి? ఉంది. నాకు మీరన్నా గౌరవం ఉంది, అలాగే శత్రు గారిపై కూడా గౌరవం ఉంది. అంటే నీ దృష్టిలో శత్రు నేను ఒకటేనా? ఒకటి ఎందుకు కాకూడదు? గతం మర్చిపోయిన నాకు నా గతంలో మీరు ఫ్రెండ్ అని చెప్పారు. ఇప్పుడు శత్రు గారు నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అలాంటప్పుడు మీ ఇద్దరికి తేడా ఏంటి? తేడా అంటూ ఉంటే అది మీలోనే ఉంది. మీరు శత్రు గారిని అపార్థం చేసుకుంటున్నారు. అనవసరంగా ఆయనపై కక్ష పెంచుకుంటున్నారు. నన్ను కూడా మీ కళ్ళతోటి చూడమంటున్నారు. ఒక్కసారి నా కళ్ళతో ఆయన్ని చూడండి. ఆయన ఎంత మంచివారో మీకే తెలుస్తుంది. నేను మీ అంత చదివి ఉండకపోవచ్చు, కానీ మనుషుల్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు. ఎవరేంటో నాకు బాగా తెలుసు. నన్ను మీరు ఆపలేరు. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఎందుకురా ఇన్ని మాటలు పడుతున్నావు? అన్నది మన గౌతమే కదరా. మన గౌతమి కాదు బాబా, మనసు మారిన గౌతమి. తనకు నిజమేంటో తెలియక అలా మాట్లాడుతోంది. కరెక్టేరా,
గతంలో నువ్వు తన ప్రేమికుడివని తెలియక మర్చిపోయి మాట్లాడుతోంది. తనతో ఇన్ని మాటలు పడే బదులు తన్ని ప్రేమించానని ఒక్క మాట చెప్పొచ్చు కదరా. అవును బాబా, గౌతమిని చేయి వదిలేసి వెళ్లే ముందే నువ్వు మాట చెప్పాలి. లేదంటే ఈ రోజు నీ మాట కాదని వెళ్ళిపోయింది, రేపు నిన్నే కాదని నీ జీవితంలో నుంచే వెళ్ళిపోతుంది. అవునరా, ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదురా. గౌతమి లేకపోతే నీ జీవితానికి అర్థమే ఉండదు. నీ శరీరంలోంచి గౌతమి అనే గుండె బయటకు వెళ్ళిపోతే నువ్వు శవమే. నువ్వు శూన్యంలో అనాథలా బతకలేవురా. మా మాట వినరా, వెళ్ళి గౌతమికి చెప్పేరా. హలో సార్, గుడ్ మార్నింగ్. ఓ మీరా, రండి. పొద్దునే వచ్చారండి, కూర్చోండి. విజయ్ గారి గురించి, బాబు గురించి, పాప గురించి మీరింత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారనుకోలేదు. మేబీ ఆ తల్లి కొడుకులను వెంటనే కలపాలని మీకు కూడా అనిపించింది కదూ? బాబుని చూడగానే గౌతమ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? బాబు హ్యాపీనా? తల్లి కొడుకులు ఏం చేస్తున్నారు? ఒకసారి పిలిపించండి సార్. అలాగే ఒకసారి విజయ్ గారిని కూడా పిలవండి సార్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. విజయ్, రుద్ర ఇక్కడెందుకుంటారు? అదేంటి సార్, విజయ్, బాబు, పాపలని మీరిక్కడికి తీసుకొచ్చారట కదా? నేను తీసుకొచ్చాను? లేదు. మరి మీరే తీసుకొచ్చారని ఆవిడ చెప్పింది. ఎవరు? విజయ్ గారి పక్కింటి ఆవిడ. లేదు, నేను ఎవరిని తీసుకురాలేదు. విజయ్, బాబు, పాప మీకోసం వెయిట్ చేస్తున్నారని నిన్న రాత్రి మీకు ఫోన్లో చెప్పాను కదా సార్? చెప్పారు. వాళ్ళ అడ్రస్ కూడా చెప్పాను. పొద్దున్న విజయ్ గారింటికి నేను వెళ్తే డోర్ ఏమో లాక్ చేసింది. పక్కింటి ఆవిడ మీరొచ్చి విజయ్ గారిని, బాబుని, పాపని తీసుకెళ్లారని చెప్పింది. తన ఎందుకు చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. నిన్న నైట్ అంతా నేను ఇంట్లోనే ఉన్నాను. సంథింగ్ ఈజ్ రాంగ్. చూడండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. చేస్తాను సార్, అది నా డ్యూటీ. మీరు చెప్పిన దాని ప్రకారం ఏదో తేడా జరిగిందని నాకు అనిపిస్తోంది. గౌతమి గారిని, బాబుని కలపాలని నా భర్త అనుకున్నారు. దానికోసం తన ప్రాణాలకు కూడా తెగించారు. నేను కూడా వెనకాడను. విజయ్ గారికి, బాబుకి, పాపకి ఏం జరిగినా వదిలిపెట్టను. ఎవరూ కేసు పెట్టకపోయినా నేను సుమోటోగా తీసుకొని సాల్వ్ చేస్తాను. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా సరే వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. ఈ పోచమ్మ ఎవరిని వదిలిపెట్టదు సార్. ఈ పోలీస్ పోచమ్మ ఎవరిని వదిలిపెట్టదు. బాయ్ సార్.
ఏంటి? అవతల కృష్ణ అడ్డంగా అబద్ధాలు ఆడేస్తున్నాడు. ఎవరితో? ఆ ఎస్ఏ పోచమ్మతో. ఏమని అబద్ధాలు ఆడుతున్నాడు? నిన్న రాత్రి ఆ పోచమ్మ కృష్ణకు ఫోన్ చేసి విజయ్ గౌతమి కొడుకు ఎక్కడున్నాడో అడ్రస్ చెప్పింది. ఇప్పుడు ఆ పోచమ్మ మన ఇంటికొచ్చి కృష్ణతో వాళ్ళ గురించి అడిగితే తెలీదంటున్నాడు. నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడటం, ఈ రోజు అబద్ధాలు చెప్పడం రెండూ నా కళ్ళారా నేను చూసాను మాయా. వాడు ఎవరితో ఏం చెప్తే మనకెందుకు? నిజం తెలిసిన రోజున ఆ పోచమ్మే వాడి పని పడుతుంది. ఈ లోపు మన పనులు ఆగిపోతాయి కదా మాయా. మన పనుల? గౌతమి కొడుకుని గౌతమి దగ్గరికి చేర్చి దానికి గతం గుర్తు చేద్దాం అనుకున్నాం కదా. గతం గుర్తొస్తే గౌతమి విగ్రహం గురించి చెప్తుంది అని అనుకున్నాం. ఇప్పుడు అవన్నీ జరగవు కదా. కృష్ణ అబద్ధం చెప్పడం మనల్ని దెబ్బ కొట్టడానికనే అనిపిస్తుంది మాయా. మన ప్లాన్స్ తెలిసి ఇలా చేస్తున్నాడేమో. చెప్పు మాయా, అదే కృష్ణ ప్లాన్ అయితే సీఎం గారి దగ్గర నీ పరువు, అసెంబ్లీలో నీకు రాబోయే సీటు, స్టేట్ క్యాబినెట్ లో నువ్వు కలలుగానే మంత్రి పదవి అన్నీ పోతాయి. అవన్నీ పోగొట్టుకోవడానికి నేను అల్లాటప్పదాన్ని కాదు, మాయాదేవి. నా మనసులో ఉన్నది ఒక్కొక్కసారి నా మనుషులకే తెలియదు, ఇంకా వాడికేం తెలుస్తుంది? నా ప్లాన్స్ని ఎదుర్కోవడం అంటే బ్రహ్మాస్త్రాలను ఎదుర్కోవడమే. వాడు ఎన్ని ఎత్తులు వేసినా నాకెదురు రాలేడు, నన్ను ఢీ కొట్టలేడు. అది కాదు మాయా, నాకేదో భయంగా ఉంది. నీ మనసులో భయం ఉంటే అది నీ దగ్గరే పెట్టుకో, అంతేకాని అంటు రోగంలా నాకు అది అంటించకు. నేనేమిటో నాకు బాగా తెలుసు. నా మనసులో ఉన్నది కూడా నాకే తెలుసు. కృష్ణ గారి గురించి అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నేను విన్నదాన్ని బట్టి గౌతమి గారు ప్రమాదంలో ఉన్నారు. ఆలస్యం చేస్తే ఇంకేదైనా దారుణం జరగచ్చు. వెంటనే కృష్ణ గౌతమి గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాలి. కృష్ణవేణి ఆఖరి కోరిక గురించి చెప్పాలి. ఏంటి ఇష్క, గౌతమి మా ఇంటికి బయలుదేరిందా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. గౌతమి కృష్ణ గారు కలవకపోతే కృష్ణవేణి ఆత్మ క్షోభిస్తుంది. నేను బతికుండి ఉపయోగం లేదు. అమ్మా, నీ కోడలు గౌతమి మన ఇంటికి వస్తుందమ్మా. నా కోసం వస్తుంది. వెళ్తాను. వాళ్ళ పెళ్లి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎన్ని కష్టాలైనా పడతాను. ఇన్ని రోజుల కష్టాలు తీరిపోతున్నాయమ్మా. గౌతమి ఇంటి కోడలైతే ఈ ఇంట్లో చీకటి అనేదే ఉండదు. కష్టాలు కన్నీళ్లు ఆమడ దూరంలో ఉంటాయి. అమ్మా, నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో గౌతమి ఉంటే కూడా అలాగే ఉంటుందమ్మా. చెప్పేస్తాను. వెంటనే ఈ రోజే చెప్పేస్తాను. గౌతమి గారితో కృష్ణ గారితో చెప్పేస్తాను. చెప్పేస్తానమ్మా, ఈ రోజే చెప్పేస్తాను. గౌతమి గారి కొద్దు, కృష్ణ గారికి చెప్పేస్తాను. ఎవరికో ఎందుకమ్మా, ఏకంగా గౌతమికే చెప్తాను. తన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్తాను. వినయ్, వినయ్, చిన్ని, చిన్ని, వినయ్. సార్, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి? అది అమీర్పేట్ పనుంది.
తర్వాత వెళ్దు గాని ఈ రోజు ఇంట్లో చాలా ముఖ్యమైన పని ఉంది. ఏంటన్నయ్య ముఖ్యమైన పని? ఎన్నడూ లేంది నీ ఫేస్ పెట్రోమాక్స్ లైట్ లా వెలిగిపోతుందేంటి? ఎనీథింగ్ స్పెషల్? ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ మన ఇంటికి వస్తున్నారు. స్పెషల్ గెస్టా? ఎవరన్నయ్యా? ఓ రకంగా తన ఇంటికి కాబోయే కోడలు. వావ్, వదిలేస్తుందా? నిజమా సార్? ఎవరన్నయ్య వదినా? పేరేంటి? ఎక్కడుంటుంది? అసలేం చేస్తుంది? అన్ని విషయాలు తను వచ్చిన తర్వాత చెప్తాను. ముందే చెప్తే మాకు ఐడియా ఉంటుంది కదా. ఏం వినయ్? అవును సార్, తనెవరో చెప్పండి. నో, మీ ఇద్దరు ఆమెను చూడగానే సర్ప్రైజ్ అవుతారు. నా సెలక్షన్ సూపర్ అంటారు. ఆ హ్యాపీ మూమెంట్ నాకు కావాలి. ఇప్పుడే చెప్తే డైల్యూట్ అయిపోతుంది కదా. పోనీ తనతో పరిచయం ఎప్పుడైందో అదైనా చెప్పన్నయ్యా. చెప్పండి సార్, ఆమెతో ఎప్పుడు లవ్లో పడ్డారు? చెప్పు. ఆమెతో పరిచయం ఓ అద్భుతం. ఆమెను మొదటిసారి చూశాక మళ్ళీ చూడాలనిపించింది. నా గుండె తలుపు తట్టిన తను ఓ రోజు నా ఇంటి తలుపు తట్టింది. ఆ క్షణమే అనుకున్నాను, నా జీవితంలోకి వచ్చిన అనుకోని అతిథి నా జీవిత భాగస్వామి అయితే బాగుండని. ఆమెని ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. ఆమెతో ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది. ఆమెతో అనుభూతులు పంచుకోవటానికి ఓ జీవితకాలం సరిపోదనిపిస్తుంది. ఆమె కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలనిపిస్తుంది. అంతగా ప్రేమిస్తున్నాను తను. తెలియకుండా ఇంత స్టోరీ నడిపావన్నమాట. ఇది చీటింగ్ అన్నయ్య, టూ మచ్ కూడా. నా లవ్ స్టోరీ దాచకుండా అన్ని నీకు చెప్తే నువ్వేమో అన్ని దాచిపెట్టేసి సడన్ గా ఇప్పుడు చెప్తావా? అవును సార్, నిజంగా ఇది అన్యాయం. ఆమె రాగానే నిలదీయాల్సిందే. అమ్మో వద్దు. ఏం పాపం, మీ ఇద్దరిని కడిగేస్తాం. ప్లీజ్ చిన్ని, తను భయపెట్టద్దు. ఎందుకంటే నాది వన్ సైడ్ లవే. తనకి నాపై లవ్ ఉందో లేదో ఇంకా తెలీదు. మళ్ళీ ఇదేం ట్విస్ట్ అన్నయ్యా? అందుకే మరి కామ్గా ఉండమని చెప్పేది. మరెప్పుడు చెప్తావన్నయ్యా? ఈరోజే చెప్పండి సార్. ఈరోజే చెప్పాలనుకుంటున్నాను. వావ్, బెస్ట్ ఆఫ్ లక్ అన్నయ్యా. ఆల్ ది బెస్ట్ సార్. పోనీ కనీసం వదిన రాగానే ఎదురెళ్ళి హారతన్న అయిపోచ్చా? అలాంటి ఏం వద్దు. కనీసం అందరికంటే ఫస్ట్ నన్నే చూనిస్తావా వదిని? ఓ పని చేస్తాను, నీ కళ్ళకు గంతలు కట్టి నెమ్మదిగా చూపిస్తాను. నేనేం
పాపం చేశాను. అయితే వినాయక్ కూడా కడతాను. మీరిద్దరూ కలిసి ఒకేసారి చూడొచ్చు. అయితే ఓకే. తను వచ్చినట్టుంది. మీరు త్వరగా కళ్ళ గంతలు కట్టుకోండి, త్వరగా. కానివ్వండి, త్వరగా క్విక్. రండి, వెల్కమ్. చిన్ని, అన్నయ్య ఓపెన్ చేసేస్తున్నా. ఎవరా అమ్మాయి? పేరేంటి? పేరు బాగా హెల్ప్ చేసిన దేవుడని పొగిడారు మేడం. అప్పుడు వచ్చారు మేడం కృష్ణ అనే ఆయన.